నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శంకుస్థాపనలు కూడా మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి 41 కోట్ల వ్యయంతో 239 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా గౌరవ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి నగర మేయర్ కోట్లూరి శ్రవంతి గారి దగ్గర నుంచి శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 60 రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ 339 అభివృద్ధి పనులని భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాళ ధ్వనుల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఈరోజు మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే సియోచిన్ పర్వతాల్లో, కార్గిల్ కొండల్లో ఎముకలకు ఎండుతూ వర్షానికి తడుస్తూ అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు, రక్త తర్పణాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా పునీతులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తూ ఉన్నాం. అంతేకాదు భారత్ సింధూర్ యుద్ధంలో తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందాడు. ఈ 41 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధూర్ వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా. ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ పేరుతో మరో శుభవార్త కూడా రూరల్ ప్రజలకి తెలియజేయబోతూ ఉన్నాం. ఏదైతే కొండాయిపాళెం గేట్, భక్తోత్సవ నగర్ రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జీలు అతి కూడా బలంగా నమ్ముతూ ఉన్నా. అదేవిధంగా మెడికవర్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పని మనసా వాచా నమ్ముతూ నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలకి 3 ఫేజ్ కరెంటు కింద 24 కోట్ల నిధులు విడుదలైనవి, పనులు ప్రారంభమైనవి. ఆగస్టు కల్లా కూడా అవన్నీ పూర్తి చేస్తామని మాట చెప్తూ నగర కార్పొరేషన్లో కూడా ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా చేసింది గోరంతే, కొండంతా ఉంది. ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి చేయగలిగామంటే దానిలో ఒక రకంగా చెప్పాలంటే నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రం. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగున ప్రోత్సహించారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేదా రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత చేసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట వస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు. ఎలాంటి అనుమానం లేదు. మేయర్ గారు కూడా సౌంతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సౌంతి గారు సహకరించి తీరుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ భేదాలు ఉండవచ్చు, కానీ మా కుటుంబంలో ఆడవచ్చు, మా ఇంత బిడ్డ ఇంకా చెప్పాలంటే మా బిడ్డ మేయర్ సౌంతి. కాబట్టి వీరందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు, నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాష్ట్ర స్థాయిలో 2025 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన రావుస్ విద్యార్థులు 2025వ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 991 స్టేట్ మార్క్, జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 స్టేట్ మార్క్, ఎంఈసీలో 487 స్టేట్ మార్క్,
బైపీసీలో 432 స్టేట్ మార్క్. ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావూస్ కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు. రావూస్ విద్యా సంస్థలు, నెల్లూరు.